Okay, so let me load this. Yeah. ఓకే. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ అ సొల్యూషన్. ఇక్కడ చూడండి, సొల్యూషన్. ఈ సొల్యూషన్ లో మనం క్రియేట్ చేసుకున్న ప్యాకేజెస్ ఉంటాయి. అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క రిక్వైర్మెంట్ కి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటారు. సో ఈ సొల్యూషన్ లోపల అన్ని ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, వాట్ ఆల్ ద ప్యాకేజెస్ యూ హ్యావ్ క్రియేటెడ్, యూ విల్ ఫైండ్ దోస్ ప్యాకేజెస్ హియర్. So now we will see some different transformations basically. So ఇప్పుడు మీరు మొన్న క్లియర్ అయిందా? జస్ట్ ఒక బేసిక్ ఫ్లాట్ ఫైల్ ఎలా లోడ్ చేయాలి ఏంటి అనేది అర్థమైందా అందరికి? ఎవ్రీవన్ క్లియరా? ఏమి ఇష్యూస్ రాలేదా వైల్ లోడింగ్? పీడిఎఫ్ ఎట్లా లోడ్ చేస్తావన్నా? ఇక్కడ చూడాలి, అందుకే మీరు టూల్ ఎక్స్ప్లోర్ చేయమన్నది. అందుకే ఇక్కడ చూడండి, సోర్సెస్ ఏమున్నాయి, డెస్టినేషన్స్ ఏమున్నాయి. It can accept only these. SSIS can accept Excel, SSIS can accept flat file, SSIS can accept OLEDB, raw file, XML. మోస్ట్లీ 99% మనం ఫ్లాట్ ఫైల్స్ తోటే వర్క్ చేస్తాం, వేరే ఫైల్స్ రావు. ఓకే, సమ్ టైమ్స్ వస్తే ఎక్సెల్ వస్తుంది, సమ్ టైమ్స్ వస్తే XML వస్తుంది తప్ప మిగతా ఇంకేది రాదు. వస్తే ఓఎల్డిబి అంటే సీక్వెల్ సర్వర్ కానీ ఒరాకిల్ కానీ ఎనీ సీక్వెల్ we use this OLEDB. Okay, so today we will see about this aggregate transformations. Okay, so మీ అందరికీ తెలుసు what all the aggregate functions we have in SQL Server. కదా? అది. సో మీకు వచ్చిన డేటా, మీకు వచ్చిన ఫ్లాట్ ఫైల్లో కనుక డేటాని ఇక్కడే మీరు అగ్రిగేట్ చేసి పంపించాలి డెస్టినేషన్ టేబుల్కి అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ అగ్రిగేట్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్లో స్టాండర్డ్గా ఒక పద్ధతి ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్? గుర్తుందా ఎవరికైనా? ఎగ్జాక్ట్లీ. సో అగ్రిగేట్ ఫంక్షన్ ఏదైతే కాలం మీద వాడతారో ఆ కాలం వదిలేసి మిగతా అన్ని కాలమ్స్, మీన్స్ సెలెక్ట్ లిస్ట్ లో ఏవైతే కాలమ్స్ వాడుతున్నారో ఆ కాలమ్స్ అన్నీ కూడా గ్రూప్ బై లో రావాలి ఖచ్చితంగా. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, నౌ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఫ్లాట్ ఫైల్ విత్ సమ్ డేటా. ఓకే, what happened? Data type of input column lineage ID. Okay, see, I have this data with me. నేనేం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డూ ద సమ్ ఆన్ అమౌంట్ కాలం. అమౌంట్ కాలం మీద నేను సమ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు సమ్ దేనికి? బేస్డ్ ఆన్ ఐఎఫ్ఎస్సి కోడ్, గ్రూప్ బై ఐఎఫ్ఎస్సి కోడ్. ఈచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కి ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని నేను కలపాలనుకుంటున్నాను. ఇప్పుడు లెట్స్ సే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్కి ఒక 10 అమౌంట్స్ ఉన్నాయనుకోండి. ఆ 10 అమౌంట్స్ని ఐ వాంట్ టు సమ్. I want to add those 10 amounts and send it to this IFSC code. Okay, so for that what I'm doing now, you can see the aggregate transformation and see ఇక్కడ దేని మీద సమ్ ఆపరేషన్ చేయాలి? అమౌంట్ మీద సమ్ ఆపరేషన్ చేయాలి. సో ఐఎమ్ సెలెక్టింగ్ అమౌంట్ కాలం. అమౌంట్ కాలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సీ మాక్సిమం, మినిమం, యావరేజ్, సమ్, కౌంట్, ఇవన్నీ
ఏంటి ఇవన్నీ? అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఐ విల్ సెలెక్ట్ సమ్. అండ్ సమ్ వాడినప్పుడు డెఫినెట్గా definitely you have to use group by for other columns, right? You are taking IFSC column here. Okay, IFSC code తీసుకున్నప్పుడు definitely you have to put that. Without IFSC code also you can simply send the data. That's not a problem, right? One second. ఇక్కడ ఏమంటుంది? Let's just a second. ఇదిగోండి. అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను ఓన్లీ అమౌంట్ కాలం ఒకటే తీసుకున్నాను. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ సోర్స్లో ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్ నంబరు, ట్రాన్సాక్షన్ టైపు, అమౌంట్, బ్రాంచ్ కోడ్ ఇవన్నీ కాలమ్స్ వస్తున్నాయి సోర్స్ నుంచి. బట్ ఇక్కడ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్లో మాత్రం ఐఎమ్ టేకింగ్ ఓన్లీ అమౌంట్ కాలం, రైట్? ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ అదర్ కాలం హియర్. సో దట్ ఈస్ వై నన్ ఆఫ్ ద కాలమ్ ఈస్ షోయింగ్ మ్యాప్. ఇక్కడ ఏది కూడా మ్యాప్ అవ్వలేదు బికాస్ కాలమ్సే రాలేదు కిందకి. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఇక్కడ వరకు కాలమ్స్ వస్తున్నాయి. ఓకే, అగ్రిగేట్ కాలమ్స్, అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు నేను ఈ కాలమ్స్ తీసుకొస్తున్నాను, కానీ ఇక్కడి నుంచి నేను ఆ కాలమ్స్ కిందికి తీసుకెళ్ళట్లేదు. ఐ వాంట్ ఓన్లీ దిస్ కాలమ్. దట్ ఈస్ వై ఆల్ ద అదర్ కాలమ్స్ ఆర్ నాట్ చెక్డ్. అందుకొని అవి కిందకు రావట్లేదు. ఇఫ్ యు సీ హియర్, see these are the columns. ఓన్లీ అమౌంట్ అనే కాలమే వచ్చింది, మిగతా కాలమ్స్ రాలేదు. ఓకే, బై ద వే దీన్ని మనం ఏమంటామంటే దీన్ని ప్రెసిడెన్స్ కన్స్ట్రెయింట్ అంటారు. ఓకే, ప్రెసిడెన్స్ కన్స్ట్రెయింట్ అంటే టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద టాస్క్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీటన్నిటిని కలిపేదాన్ని ప్రెసిడెన్స్ కన్స్ట్రెయింట్ అంటారు, కనెక్షన్ అంటారు ఇది. ఓకే, ఈ రెండింటికి ఇది కనెక్షన్, ప్రెసిడెన్స్ కన్స్ట్రెయింట్ అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో హియర్ ఓన్లీ ద అమౌంట్ కాలమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ and I'm matching with only that amount column. Okay, so let us see now. So I don't have any data now in this table. If I execute this, what happens? అండ్ ఇంకొకటి మీరు చూడండి, ఒకవేళ ప్యాకేజ్లో కనుక మల్టిపుల్ టాస్క్లు ఉన్నట్లయితే, ఇప్పుడు దీనికి సంబంధం లేదు, ఇవన్నీ ఇండిపెండెంట్గా రన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టాను అనుకోండి, నాకు ఇక్కడ వర్క్ దేంతో ఉంది? అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్తో ఉంది. బట్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ కొడితే ఇవి కూడా రన్ అయిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఐ విల్ డిసేబుల్ దట్. మీకు అవసరం లేదు అనుకున్న టాస్క్ని మీరు డిసేబుల్ చేయొచ్చు. సో దట్ మీరు ఇక్కడ ప్యాకేజ్ రన్ చేసినా కూడా ఇవి రన్ అవ్వవు, బికాస్ దే ఆర్ ఇన్ డిసేబుల్ మోడ్. లెట్ us see that. It's opening the file. It's going to different package. Huh? One second. We have to close that package. Okay. Okay, now I will execute this. సో మీరు చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. యూనో 100 రోస్ ఇక్కడికి వచ్చాయి, బట్ ఇక్కడ నుంచి ఒకటే రో వెళ్ళింది. ఏం జరిగిందో చూద్దాం ఒక నిమిషం. How come the branch code went? What is the file we have used? We will see now. So flat file source. So this is the flat file. This is the connection manager. Okay, columns.
ఓకే, అడ్వాన్స్డ్, డన్. ఇక్కడ చూస్తే డేటా అనేది వీ హ్యావ్ 100 రికార్డ్స్. క్లోజ్, క్లోజ్. సో వీ హ్యావ్ ఓన్లీ amount, destination, bank transactions table, mappings, only amount. ఇందులోకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా వచ్చింది, బ్రాంచ్ కోడ్ ఎలా వచ్చింది? ఇట్ షుడ్, ఓహోహోహోహోహో, గాట్ ఇట్. ఇందాక వేరే ప్యాకేజ్ రన్ అయింది కదా, దాంట్లో నుంచి వచ్చింది అది. వెయిట్ 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 వెయిట్, నౌ వి విల్ రన్ ఓన్లీ దిస్ నౌ. ఒక్కటే వచ్చిందా? చూద్దాం. ఓకే, మీరు చూడండి గైస్, అర్థమవుతుందా? ఇక్కడ నేను ఏం చేశాను, ఐ హ్యావ్ అప్లైడ్ అగ్రిగేట్ ఆన్ అమౌంట్ కాలం మీద ఏం చేసా, సమ్ చేసిన. అంటే ఆ ఫైల్లో ఉన్న ఈ అమౌంట్ అనే కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ సమ్ అయినాయి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఓపెన్ దట్ ఫైల్ ఇన్ ఎక్సెల్ and I will show whether that amount is matching or not. Excel. This is the column. What is the amount ఇక్కడ చూడండి, 53444154, 53444108. It's almost the same. I mean అంటే ఇవన్నీ పాయింట్స్ ఇవన్నీ కలిపి 53444154. సో 53444108. ఓకే, మీకు అర్థమవుతుందా ఇది? లెట్ us see, ఒక్క నిమిషం. వాట్ ఐ విల్ డూ, I will just load the total data once again without this transformation. ఒక్క నిమిషం, I will remove this aggregate, డైరెక్ట్ గా మ్యాప్ చేసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఆ కాలమ్స్ అన్ని డిఫాల్ట్ గా ఇక్కడికి వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ అన్ని ఇగ్నోర్ ఉన్నాయి. సో దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు మ్యాప్. ట్రాన్సాక్షన్ ఐడికి ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్ నంబర్కి అకౌంట్ నంబర్, ట్రాన్సాక్షన్ టైప్కి ట్రాన్సాక్షన్ టైప్, బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, రిమార్క్స్. ఓకే, okay, now what I will do, I will just take this and put it here. Now ఒకసారి దీన్ని ట్రంకేట్ చేద్దాం. ఓకే, ఇది జస్ట్ లోడింగ్ ద డేటా, దట్స్ ఇట్. డైరెక్ట్లీ డేటా లోడ్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, రెండు రన్ అవుతాయి, అవునా కదా? అప్పుడు ఓకే, నాకు డిసేబుల్ కాకుండా నేను ఎట్లా అదొక్కటే ఎట్లా చేయొచ్చు అంటే, ఇప్పుడు నా దగ్గర 4 టాస్క్లు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు డిసేబుల్ దిస్, ఐ వాంట్ టు రన్ ఓన్లీ దిస్ వన్. అంటే జస్ట్ రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్ టాస్క్. ఈ పర్టికులర్ టాస్క్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడో పోయింది, ఏం పోయింది చూసుకోవాలి మీరు. ఇప్పుడు లెట్సే ఇక్కడ డేటా లోడ్ అవుతుంది, అవునా? డేటా లోడ్ అవుతుంది, ఫెయిల్ అయింది అనుకోండి. ఎలా ఫెయిల్ అయినప్పుడు ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి. ప్రోగ్రెస్లోకి వెళ్తే చెప్తుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎక్కడ, ఇదిగోండి రెడ్ మార్క్ ఉన్న దగ్గర ప్రాబ్లం. ఇక్కడ చూడాలి ఏమంటుంది ఇది, కెన్ సమ్ వన్ రీడ్ దిస్? దానిపైన ఏముంది, అది ఇక్కడ ఎక్సెల్లో అది ఓపెన్ ఉంది కదా ఫైల్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ గెటింగ్ ఫెయిల్డ్. లెట్ మీ క్లోజ్ దిస్, నౌ ఐ విల్ రన్ దిస్. ఇప్పుడు అయిందా?
సో ఇప్పుడు చూద్దాం. ఓకే, వచ్చింది. నేను ఏం చేస్తా, సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంటే కదా ఫ్రమ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఆల్రైట్, వచ్చిందా? యు సీ, అందరికీ ఈ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది అనేది అర్థం కావాలి. అర్థమైందా? సో ఇక్కడ డేటాను లోడ్ చేసి ఇక్కడ సపరేట్గా మళ్ళీ సెలెక్ట్ సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇదంతా చేసే బదులు డేటా లోడ్ చేసేటప్పుడే ఈ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకొని మీకు మినిమం వాల్యూ కావాలా, మాక్సిమం వాల్యూ కావాలా, సమ్ కావాలా, యావరేజ్ కావాలా, మీకు ఏది కావాలి అంటే అది యూ కెన్ పర్ఫార్మ్ హియర్. గెటింగ్ మై పాయింట్? అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వాడతాం అనేది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. Okay, this is about aggregate transformation. Next, we have a BDD, Balanced Data Distributor under the. Okay, so Balanced Data Distributor ante, let us say for example, I am loading 1 lakh records. Okay, ఇప్పుడు మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళారు. ఒక థియేటర్లో ఎంతమంది ఉంటారు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉంటారా? ఐ థింక్ ఇంకా తక్కువే, అది 1000 అనేది. ఎంతమంది ఉండొచ్చు? ఏంటయ్యా, ఎవరు సినిమాకి వెళ్ళలేదా? మేము సినిమాలకు వెళ్ళాం సార్, ఓన్లీ చదువుకుంటాం అంటారా? ఒక 2000 మంది ఉండొచ్చా? దగ్గర. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఈ 2000 మందికి ఒకే ఎగ్జిట్ డోర్ పెడితే వీళ్ళందరూ బయటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఒక 5 ఎగ్జిట్లు పెడితే, అవునా, ఒకే డోర్ ఉంటే 1 గంట పట్టొచ్చు. అదే 5 డోర్లు ఉంటే ఓ 10 నిమిషాలు వెళ్ళిపోతారు, అవునా కదా? అలాగే ఈ బ్యాలెన్స్ డేటా డిస్ట్రిబ్యూటర్ ఏదైతే ఉందో, మీరు ఒక 1 lakh రికార్డ్స్ కనుక పంపిస్తుంటే డైరెక్ట్గా లోడ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలా కాకుండా మీరేం చేయొచ్చు, ఒక 4 డెస్టినేషన్స్ పెట్టి ఈ బ్యాలెన్స్ డేటా డిస్ట్రిబ్యూషన్ నుంచి అందరికీ కనెక్షన్ ఇచ్చారనుకోండి, డేటా అనేది తొందరగా లోడ్ చేస్తుంది. You're getting my point or any doubt? We will see it now. ఇప్పుడు చూడండి, సో ఇది తీసేయండి. నేనేం చేస్తాను ఇక్కడ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ ఫైల్ విత్ 100K రికార్డ్స్. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది నా దగ్గర 100K రికార్డ్స్ ఉన్నాయి. ఒక 1 lakh రికార్డ్స్ ఉన్న ఫైల్ నా దగ్గర ఉంది. ఓకే, I also have with 2 millions. I think this is something different, maybe. 1 second. Okay, so bank transactions are, ఏమైంది, లోడ్ అవుతుందా ఇది? నాట్ రెస్పాండింగ్. కమ్ ఆన్. ఓహో, ఇంకొకటి లోడ్ అయిందా? ఓకే ఓకే, డన్. ఇక్కడ చూడండి, సి 1 lakh రికార్డ్స్ ఉన్నాయి ఇందులో, ఈ పర్టికులర్ దాంట్లో 1 lakh రికార్డ్స్. లెట్ మీ క్లోజ్ దిస్. ఐ విల్ ఆల్సో క్లోజ్ దిస్. నేనేం చేస్తున్నాను, దానికి ఇదిగోండి, దీనికి ఇంకొక రికార్డ్, ఇంకొక ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ తీసుకొని ఆ 1 lakh రికార్డ్స్ అనే ఫైల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, యు సీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ 100K CSV. ఓకే, లెట్ మీ టేక్ ద చేంజ్ ద కనెక్షన్. నేను ఈ కనెక్షన్ మారిస్తే ఏమవుతుంది, 100K రికార్డ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే,
బాబు నేను చెప్పేది ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, పర్లేదు, మీరు అలాగ ఉండొద్దు. ఫ్లాట్ ఫైల్ 100K. ఐ కెన్ రీనేమ్ మై కనెక్షన్ మేనేజర్, నాకు అర్థం కావడం కోసం. సో ఐ కెన్ సే హియర్ ఫ్లాట్ ఫైల్ 100 records. ఓకే, నేను ఇక్కడ చేంజ్ చేసుకున్నాను, 100K రికార్డ్స్ తీసుకుంటున్నాను. ఐ విల్ truncate the existing data in this particular table. ఇప్పుడు ఏం చేస్తాను చూద్దాం. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్, అదిగోండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, the data started loading. 9,000. See, 9,000. 19,000. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రెస్లోకి వెళ్ళి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాస్ స్టార్టెడ్ pre-execute 100% complete, execute phase is beginning. సో ఇన్సైడ్ అది డేటా అనేది లోడ్ అవుతా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు దాని స్టేటస్ ఏంటి అనేది. విల్ కమ్ హియర్ అగైన్ 39,000. $49,000, 58,000. ఇక్కడ చూడండి, ద టోటల్ నంబర్ ఆఫ్ డేటా రోస్ ప్రాసెస్డ్ ఫర్ ఫైల్ ఈజ్ 1,01 records అని చూపిస్తుంది ఇక్కడ. ఆ 1 ఎందుకు వచ్చిందిరా అంటే దట్ ఈస్ హెడర్. ఫైల్లో పైన కాలమ్స్ ఉన్నాయి కదా, అది 1 అనేది. సో ఇక్కడ చూడండి టిక్ పడిపోయింది, అంటే అన్నీ రీడ్ అయిపోయినాయి. ఇక్కడ నో ఇష్యూస్. ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు 98,000 రికార్డ్స్ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసినాయి. సో we still have, yes, now the loading is done. Okay, now come here, see the progress. ఓకే, ఇక్కడ చూడండి ఎంత టైం పట్టింది లోడ్ అవడానికి. సో 1 minute 44 seconds. ఓకే, డన్. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ డేటా డిస్ట్రిబ్యూటర్ ఏంటో చూద్దాం, అది ఏం చేస్తుందో చూద్దాం. దీనికి అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. సో జస్ట్ దీన్ని ఏం లేదు తీసుకోవచ్చు. ఓకే, ఐ విల్ షో యూ. సింపుల్ బ్యాలెన్స్ డేటా డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి, డ్రాగ్ ద ట్రాన్స్ఫర్మేషన్, కీప్ ఇట్ హియర్. ఈ ఫ్లాట్ ఫైల్ తీసుకొచ్చి దీన్ని తగిలియండి, అయిపోయింది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మీకు ఎన్ని డోర్లు కావాలంటే అన్ని డోర్లు పెట్టచ్చు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఫస్ట్ దీనికి ఇచ్చేయండి, తర్వాత దీనికి ఇచ్చేయండి, తర్వాత దీనికి ఇచ్చేయండి, తర్వాత దీనికి ఇచ్చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో అన్నీ అదే టేబుల్. సి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, bank transactions, bank transactions, bank transactions. Okay, now I will execute this and we will see how much time it will take. ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా ఏం జరుగుతుందో తెలియదు, but we will see. ఓకే, let us go inside. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇటు ఒక 9,800 వెళ్ళిపోయినాయి, దీనికి ఒక 9,800 వచ్చినాయి. కనబడుతుందా? దీంట్లో ఒక 9,800 వెళ్తున్నాయి, దీంట్లో ఒక 9, ఈ అన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
చూడండి, దీంట్లోకి ఎన్ని వచ్చినాయి? 29,490 రికార్డ్స్ దీంట్లోకి వచ్చినాయి. దీంట్లోకి ఒక 29, దీంట్లో కూడా 29,000 వచ్చినాయి. ఇందులో 21,360, ఇందులో 19,660. సో ఇక్కడికి వెళ్ళి చూడండి ఎంత టైం పట్టిందో చూద్దాం. హౌ మచ్ టైమ్ ఇట్ టుక్? ఇందాక సో ఎంతో కొంత టైం అయితే రెడ్యూస్ అయింది కదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. మీకు హ్యూజ్ డేటా వచ్చినప్పుడు ఒకదాని తర్వాత ఇప్పుడు 1,00,000 మెంబర్స్ని ఒకరి తర్వాత ఒకరు పోమంటే, ఒకే లైన్లో వెళ్ళమంటే టైం పడుతుంది. ఒక 4-5 లైన్స్లో వెళ్ళమంటే తొందరగా వెళ్ళిపోతారు. అవునా? ఇది కూడా అదే కాన్సెప్ట్. డేటా అనేది మనకు హ్యూజ్గా వచ్చినప్పుడు దాన్ని త్వరగా ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు దెన్ యూ విల్ యూజ్ దిస్ డేటా డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ ఇట్ విల్ డూ, ఇది రౌట్ చేస్తుంది, డిఫరెంట్ అవుట్పుట్స్లోకి రౌట్ చేసి కొంతమంది ఇటు వెళ్ళండి, కొంతమంది ఇటు వెళ్ళండి, కొంతమంది ఇటు వెళ్ళండి అని చెప్తే అప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది, త్వరగా లోడింగ్ అవుతుంది. ఇంకా మన లోకల్ మిషన్స్ కాబట్టి అంత ఫాస్ట్గా పనిచేయవు. అదే మనకు వర్క్ మిషన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ 1,00,000 రికార్డ్స్ హార్డ్లీ 10 సెకండ్స్లో వెళ్ళిపోతాయి. మన ఇంకా లోకల్ మిషన్స్ డెఫినెట్గా కొంచెం స్లో ఉంటాయి. ఎనీ డౌట్ ఆన్ ద బ్యాలెన్స్ డేటా డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫర్మేషన్? అందరూ అర్థమైందా? ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఎస్ఐఎస్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇది టూల్ కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో వెతుక్కుంటూ చేయాలి చిన్నగా. మీకు అలవాటు అయిపోతే ఏమి ఉండదు. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ we have a conditional split transformation. So this is the conditional split transformation. Let us say for example I have a file. Okay, so నాకు డేటా వచ్చింది. ఓకే, నాకు ఈ వచ్చిన డేటా ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైప్ ఉందండి. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? విత్డ్రాల్, డిపాజిట్, పేమెంట్, ట్రాన్స్ఫర్. లెట్స్ సే ఇది ఒక టేబుల్. I want to see the data where the transaction type is only the withdrawal. What is the query? అంతే కదా. సేమ్ అక్కడ కూడా అదే కండిషను, ఇక్కడ కూడా అదే కండిషనల్ స్ప్లిట్. కండిషనల్ స్ప్లిట్ అంటే ఏం లేదు, మీరు ఒక కండిషన్ రాసి దీన్ని కూడా ఇప్పుడు ఐ వాంట్ ఓన్లీ ద విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ అనుకోండి, వేర్ ట్రాన్సాక్షన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు విత్డ్రాల్ పెట్టేస్తారు. లెట్ us see that. So this is same, the source is same. You can see ఇదిగోండి. సో don't confuse. Let me delete this. ఇదిగోండి కండిషనల్ స్ప్లిట్ ఇక్కడికి ఇచ్చేస్తున్నా. దీనిలో కండిషన్ రాయాలి. ఏం కండిషన్ రాయాలి? ఇదిగోండి, 1 సెకండ్. హలో, మార్నింగ్ అరుణ్ చెప్పు. ఓకే, డన్ డన్, నో ప్రాబ్లం. ఇదంతా ఏమన్నా లీగల్ అబ్బాయి విజిటింగ్ కార్డు ఇవన్నీ పెట్టుకోవడానికి? అదంతా ఏముండదు, అంతా ట్రస్ట్ మీద వెళ్ళిపోవడమే. ఇప్పుడు నువ్వు నేను ఎట్లా పరిచయం అయినాం, ఎట్లా ట్రావెల్ అవుతున్నాం, అంతే ట్రస్ట్, అంతే, దట్స్ ఇట్. ఒకసారి చూడమని చెప్పు, ఆయనే మనల్ని నమ్ముతాడు. అట్లా ఏం లేదు. ఓకేనా? నిన్న ఏంది వాళ్ళ పంచాయతీ, ఏమైంది? లైట్ తీసుకో, ఇయ్యరు, అది చాలా రిస్క్. లైట్ తీసుకో. మరీ గంత గంత పెట్టి అమ్మ వాళ్ళు ఏం చేద్దామనో ఏమో పాడు. చలో అట్లాంటివి పెట్టుకోక, అడుగు నువ్వు దేనికని ఇంతకు ఈసారి, నెక్స్ట్ టైం నుంచి. ఓకే, రైట్. వద్దు వద్దు వద్దు. రైట్ రైట్, చలో.
Okay. Gopal, you are speaking anything or else go on mute. ఏం ఫోన్లో రాబోయే పోతున్నాయి. ఐఎమ్ సారీ గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఈ కాలం తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. ఫస్ట్ మీకేంటి కండిషను? నాకు ఓన్లీ విత్డ్రాల్ కావాలి, అంతే కదా. విత్డ్రాల్ ఈక్వల్ టు సారీ, ట్రాన్సాక్షన్ టైప్ ఈక్వల్ టు విత్డ్రాల్, అంతే కదా. ఏ కమాన్, ఇందులో విత్డ్రాల్ లేదు అసలు, అన్ని క్రెడిట్ డెబిట్లే ఉన్నాయా? ఓకే సరే, మీలో ఎవరన్నా విత్డ్రాల్ స్పెల్లింగ్ చెప్పండి అయ్యా చూద్దాం. చూసారా, తప్పు చెప్పారు. DRAWAL. అందుకే అడిగా నేను. ఓకే డన్. ఇదిగోండి, ఎర్రర్ ఎట్ కండిషనల్ స్ప్లిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్డ్. ద ఈక్వల్ సైన్ ఎట్ లైన్ నెంబర్ 1 వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. చూడండి క్లియర్గా చెప్తుంది. బాబు, నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు ఈక్వల్ టు అంటే ఇట్లా చెప్పిర్రేమో కానీ SSISలో ఇట్లా సింగిల్ ఈక్వల్ ఇస్తే నేను తీసుకోను, అలా డిజైన్ చేయలేదు నన్ను, నాకు ఇక్కడ డబల్ ఈక్వల్ కావాలి అంటుంది. చూడండి, ఏ డబల్ ఈక్వల్ సైన్ మే బి రిక్వైర్డ్ ఎట్ ద లొకేషన్ స్పెసిఫైడ్. ఎగ్జాక్ట్లీ ఇట్లా సింగిల్ ఈక్వల్ ఇస్తే పని చేయదు. మీరు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, టైప్ ఇది కాదు, ఆపరేటర్స్లోకి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, యాడ్, కాన్కాటనేట్, సబ్ట్రాక్ట్, నెగిటివ్, ఇదిగోండి ఈక్వల్ ఉందా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి, ఖతం. ఓకే, టాటా బై బై, డన్. అయిందా? డబల్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకే, ఇక్కడ మీరు కండిషన్ ఇచ్చారు, ఓన్లీ లోడ్ విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి. ఇక్కడ యూ హ్యావ్ టు మ్యాప్. ఒకటేమో డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, కండిషనల్ స్ప్లిట్ డిఫాల్ట్ అంటే ఐ మీన్ మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చింది కేస్, ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి, కేస్ 1. సో మీరు కావాలంటే యూ కెన్ నేమ్ ఎనీథింగ్ ఇయర్. ఓకే, సో విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇది వస్తుంది బ్లూ కలర్. ఇది తీసుకెళ్ళి దీనికి పెట్టేటప్పుడు అడుగుతుంది. ఎందుకు అడిగింది? ఆల్రెడీ దీనికి కండిషనల్ స్ప్లిట్ అయిపోయింది కాబట్టి మిగిలింది అది ఒకటే ఉంది కూడా ఆటోమేటిక్ అది మ్యాప్ అయింది. లేదు మీరు ఫస్ట్ టైం ఇస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టేస్తే ఓకే, మీకు ఏ అవుట్పుట్ పంపించాలి అని అడుగుతుంది. విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ మిగతాది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇందులో నేనేం చేశాను చూడండి, ఒక టేబుల్ క్రియేట్ చేశాను. లెట్స్ మీ షో యూ ద టేబుల్. వేర్ ఈస్ ద టేబుల్? యా, see I will truncate this table now. So I do not have any data, correct? Now ఇప్పుడైతే నాకు ఏ డేటా లేదు కదా. డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి, ఓన్లీ విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ మాత్రము ఈ టేబుల్కి వెళ్ళాలి, మిగతా అన్ని ఈ టేబుల్కి వెళ్ళాలి. అది నా కండిషన్. ఓకే, క్లియరా? డన్. లెట్ మీ గో ఫర్ ఇట్. లెట్ మీ ఎగ్జిక్యూట్. సో ఇందులో డేటా ఉందా? ఓకే, ఇందులో కూడా ఉంది. డన్. ఇప్పుడు ఈ రెండిటిలో నాకు డేటా లేదు. ఓకే, నా కండిషన్ ఏంటి? ట్రాన్సాక్షన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు విత్డ్రాల్ ఒకదానికి వెళ్ళాలి, మిగతాయన్నీ ఇంకొక దానికి వెళ్తాయి ఆటోమేటిక్గా. దీనికి నేనేం కండిషన్ ఇవ్వట్లేదు, దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్. విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ ఇటు వెళ్ళినప్పుడు మిగతాయన్నీ ఆ డిఫాల్ట్కి ఇటు వెళ్తాయి కాబట్టి అదే తీసుకుంది నేమ్, కండిషనల్ స్ప్లిట్ డిఫాల్ట్ అవుట్పుట్. విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ అని మనం ఇచ్చాం. ఓకే, I will run this now.
execute. Okay, let me go inside and see. You see withdrawal transaction కనబడుతుందా? 33 రికార్డ్స్ ఇక్కడికి వచ్చినాయి, 67 రికార్డ్స్ ఇక్కడికి వచ్చినాయి. కెన్ యూ ఆల్ సీ దిస్? బాబు కండిషనల్ స్ప్లిట్ అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఓకే, సంతోషం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టేబుల్కి ఓన్లీ విత్డ్రాల్ రావాలి. వచ్చినాయా? 33 రికార్డ్స్ వచ్చినాయా? అక్కడ పాస్ అయిన 33 రికార్డ్స్ ఈ టేబుల్లోకి వచ్చినాయి. కరెక్టా రాంగా? మనం అనుకున్నది అయిందా? సో ఇఫ్ యూ సీ హియర్, you will not see not even a single withdrawal. Transaction type is equal to okay. See, no single record. So conditional split you can use anyway. మీకు ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అది అమౌంటా, శాలరీయా, నేమా, ఇంకోటా అనేది డజంట్ మ్యాటర్, దానికి సంబంధం లేదు. యూ కెన్ కీప్ ఎనీ కండిషన్. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో ఇంకో 4 కండిషన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ ట్రాన్సాక్షన్కి ఒక కండిషన్ యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇదే కదా, వి విల్ కీప్ హియర్ 5 కండిషన్స్ పెడుతున్నా నేను. ఓకే, అసలు ఏమున్నాయి? అరే బాయ్ సాబ్ కొంచెం ఆగండి రా. ఇదిగోండి, రైట్, వీ హ్యావ్ ఎ డిపాజిట్. తీసుకెళ్ళి ఇంకో డిపాజిట్లో పెడతాను నేను. ఈ కండిషన్లో డిపాజిట్ పెడతా. ఓకే, ఐ హ్యావ్ పేమెంట్, మేము తీసుకెళ్ళి దీంట్లో పెడదాం. ఇంకోటి ఏముంది? ట్రాన్స్ఫర్. అంతే, ఇంకా లేవనుకుంటా, ఓన్లీ 4. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? డిపాజిట్, పేమెంట్, ట్రాన్స్ఫర్, పేమెంట్, డిపాజిట్. ఓకే, నథింగ్. ఆల్రెడీ మనకు ఒకటి ఆల్రెడీ ఉంది అక్కడ. డన్. సో దిస్ ఈస్ కాల్డ్ డిపాజిట్ అండ్ దిస్ కండిషన్ ఈస్ పేమెంట్ and this condition is transfer. One second. ఓకే, ట్రాన్స్ఫర్. ఇక్కడ నేను 4 కండిషన్లు పెట్టాను. డన్. సో ఐ విల్ క్రియేట్ ద టేబుల్స్. ఇప్పుడు ఎన్ని కావాలి నాకు? ఇది మెయిన్ టేబుల్ వదిలేయండి, పేమెంట్స్కి ఆల్రెడీ ఈ టేబుల్ ఉంది. ఓకే ఫైన్. ఐ వాంట్ టు క్రియేట్ హౌ మెనీ? 3 more tables. సో ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రతి టేబుల్కి క్రియేట్ టేబుల్, కాలమ్ నేమ్స్ అవన్నీ ఇవ్వకుండా షార్ట్ కట్స్ ఉంటాయి కొన్ని. సెలెక్ట్ స్టార్ ఇంటూ, యూ కెన్ గివ్ ద టేబుల్ నేమ్, స్టార్ ఇంటూ టేబుల్ నేమ్ అండర్ స్కోర్. ఏమున్నాయి మన కండిషన్స్? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డిపాజిట్ ఒకటి ఉంది మనకు, అవునా? ఓకే, డిపాజిట్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఏ టేబుల్ స్ట్రక్చర్ అయితే నీకు కొత్త టేబుల్లో కావాలో సెలెక్ట్ స్టార్ ఇంటూ దిస్ టేబుల్ ఫ్రమ్ ఒరిజినల్ టేబుల్. దిస్ ఈస్ ఎగ్జిస్టింగ్ టేబుల్ and I want to create another table with the same table structure. Okay, where 1 equal to 0. where 1 equal to 1 పెడితే డేటా వెళ్ళిపోతుంది, కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లెట్స్ సి ఈ టేబుల్ క్రియేట్ అయింది, ఇందులో ఉన్న డేటా కూడా వెళ్ళిపోయింది.
select star from this. You see, నేను అసలు టేబులే క్రియేట్ చేయలేదు, డేటానే ఎంటర్ చేయలేదు, కానీ ఎలా వచ్చింది? విత్ దిస్ select star into table from bank transaction where 1 equal to 1 పెడితే టేబుల్ క్రియేట్ అయ్యి ఈ టేబుల్లో ఉన్న డేటా వెళ్ళిపోతుంది. లేదు నాకు డేటా వద్దు, ఓన్లీ టేబుల్ క్రియేట్ కావాలంటే దెన్ 1 equal to 0. I want to drop this now. So drop table. Done. ఇప్పుడు చూడండి, see 0 rows affected but the table is created. Done. టేబుల్ క్రియేట్ అయిపోయింది మనకు. నెక్స్ట్ డిపాజిట్, ఇంకోటి ఏముంది అబ్బా, ట్రాన్స్ఫరా, ఓ సారీ, యా, ఓయ్ కమాన్, ఇక్కడ కదా ట్రాన్స్ఫర్. డన్. ట్రాన్స్ఫర్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఐ వాంట్ నెక్స్ట్ పేమెంట్స్. డన్. ఓకే, నాకు అన్ని టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఐ విల్ గో దేర్. కొంచెం పక్కకు జరగండి అమ్మా, ఇంకిద్దరికి ప్లేస్ కావాలి. డన్. ఇంకొక 2 తీసుకుంటా నేను, డెస్టినేషన్స్. డన్. ఓకే, ఇక్కడ చూడండి అడుగుతుంది ఏం కావాలి నీకు అని. సో ఐ వాంట్ టు సెండ్ డిపాజిట్ హియర్. ఐ విల్ ఓపెన్ అండ్ కాన్ఫిగర్ ద డిపాజిట్ టేబుల్. ఉందా? మనం క్రియేట్ చేసింది ఎక్కడ ఉంది? బ్యాంక్ ట్రాన్సాక్షన్. అరే బాబు, వేర్ ఆర్ యూ? బ్యాంక్ ట్రాన్సాక్షన్, పేమెంట్స్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది, డిపాజిట్ లేదేంటి? వేరే ఇక్కడ ఉంది డిపాజిట్. మీకు అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నానో? అంతా తిరుగుతుందా బాబు? అమ్మా చెప్పండి. సారిడాన్ టాబ్లెట్ ఏమైనా పడుతున్నాయా మధ్య మధ్యలో? హలో, మాట్లాడండి, మిమ్మల్ని అడిగేది. మౌనవ్రతం ఏంటి ఈరోజు అందరూ? మీరు చేస్తే ఆ కన్ఫ్యూజన్ పోద్ది, నేను చేస్తే అర్థమవుద్ది, సంతోషం. మీరు చేసినప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోద్ది. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? పేమెంట్. ఓకే, so I'm selecting the payment table here. Where is the payment table? This one. ఓకే, మ్యాపింగ్కి వెళ్ళాలి, అన్ని ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతాయి. డన్. ఓకే, ఇంకొకటి ఉందా నాకు? ఓకే, ఐ వాంట్ వన్ మోర్. ఓకే, దీన్ని తీసుకొచ్చి దీన్ని తగిలియండి. ఆటోమేటిక్గా ఇంకా ట్రాన్స్ఫర్ ఒకటే కదా మిగిలింది, కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఓకే, now I'll open, we'll go to the transfers. Yes, transfer and mapping. Done. Okay, yeah, okay, I will run conditional split. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్స్లో ఏమైనా డేటా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇందులో డేటా ఉంది, నేనేం చేస్తాను అంటే ఇది ట్రంకేట్ చేస్తాను, ఏం జరుగుద్దో చూద్దాం. క్వశ్చన్ అర్థం కాలేదమ్మా, మళ్ళీ అడగండి. యు మీన్ దిస్? అవును, నెక్స్ట్ డేటా అప్డేట్ చేస్తే ఇక్కడ 68 వస్తుంది. అంతే, ఏముండదు, నో నో నో, ఏముండదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఐ విల్ జస్ట్ ట్రంకేట్ దిస్ టేబుల్. ట్రంకేట్ టేబుల్ name. Okay, so I don't have any data in this, so I want to truncate this also. Done. No data in this.
ఇప్పుడు ఎలాగో కొత్తగా క్రియేట్ చేసిన వాటిలో ఎలాగో ఉండదు, అవునా? పేమెంట్స్, ట్రాన్స్ఫర్, డిపాజిట్, డన్. ఓకే, ఐ విల్ రన్ దిస్ నౌ. సి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి, విత్డ్రాల్ 33 ఉన్నాయి, ఇందులోకి వెళ్ళిపోయినాయి. డిపాజిట్ 23 ఉన్నాయి, ఇందులోకి వెళ్ళిపోయినాయి. ట్రాన్స్ఫర్ 19 ఉన్నాయి, ఇందులోకి వెళ్ళిపోయినాయి. పేమెంట్స్ 25 ఉన్నాయి, ఇందులోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇందులో ఎలాంటి డేటా రాలేదు, పక్కన పెట్టండి. ఇది విత్డ్రాల్కి సంబంధించిన టేబుల్. ఓకే, దీని 33 దీనికి వచ్చేసాయా? హలో, చెప్పాలి. తర్వాత ఏముంది? డిపాజిట్ టేబుల్. డిపాజిట్లు ఎన్ని వచ్చినాయి? 23. ఇక్కడ చూసుకోండి మీరు, ట్రాన్సాక్షన్ టైప్లో డిపాజిట్ తప్ప ఇంకేం కనపడదు మీకు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో 19 ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అదేనా? ట్రాన్స్ఫర్ ఉందా అసలు ఆ టేబుల్? అదేనా? డన్. 19 వచ్చినాయా? యూఆర్ ఏబుల్ టు సీ దిస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? లాస్ట్ ది పేమెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పేమెంట్. ఓకే, పేమెంట్స్ కావచ్చు. ఓకే, డన్. క్లియరా? ఇక్కడ చూసుకోండి మీరు, పేమెంట్ తప్ప ఇంకేం లేదు ఇందులో. సో నాకు విత్డ్రాల్ ఒక టేబుల్లోకి వెళ్ళాలి, డిపాజిట్ ఇంకో టేబుల్లోకి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్కి ఒక టేబుల్లోకి వెళ్ళాలి, పేమెంట్స్ ఇంకో టేబుల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ కండిషనల్ స్ప్లిట్. ఒక్కొక్క కండిషన్ యూజ్ చేసి మీకు కావాల్సిన డేటాని మీకు కావాల్సిన టేబుల్లోకి పంపించవచ్చు. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈజ్ టు యూ, నాకు ఎందుకు ఈ దీంట్లో డేటానే లేదు అసలు? ఇక్కడ అన్నిటికీ వచ్చింది, దీనికి వచ్చింది, దీనికి 5 టేబుల్స్ డేటా వెళ్ళింది, ఇందులో ఎందుకు డేటా లేదు? ఈ ఒరిజినల్ టేబుల్ ఎందుకు డేటా లేదో చెప్పాలి. చేస్తే గుడ్ జాబ్, అది. సో కండిషనల్ స్ప్లిట్ వాడినప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ ఏ గూటికి ఆ గూటికి చేరిపోయినాయి. ఇంక ఇక్కడ ఎవరు లేరు అనాథలు. అనాథలు ఎవరన్నా ఉంటే ఈ టేబుల్లోకి వస్తారు. ఏ షెల్టర్ లేనోడు ఇక్కడికి వస్తాడు. వీళ్ళందరికీ వాళ్ళ షెల్టర్ దొరికింది. ట్రాన్స్ఫర్కి 33 + 23 ఎంత? 56. 56 + 10 66 + 9 75 + 25 హౌ మచ్? 100. సో 100 రికార్డ్స్ 4 టేబుల్స్కి వెళ్ళిపోయినాయి. ఇంకేమీ మిగలలేదు ఇక్కడ, అందుకని ఈ మెయిన్ టేబుల్లో ఏమీ లేవు. అర్థమైందా? ఒకవేళ ఇది కనుక ఈ టేబుల్ కనుక లేదనుకోండి, ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఈ టేబుల్లోకి వస్తాయి. క్లియర్? ఎనీ డౌట్? నో డౌట్సా? చెప్పండి. నో డౌట్ అంటే నో డౌట్ అని చెప్పండి, డౌట్ అంటే డౌట్ ఉందని చెప్పండి. కానీ మీరు మౌనంగా ఉంటే నాకు ఒప్పుకోను నేను అలాగా. చెయ్యాలి, మీరు చేస్తేనే క్లారిటీ వస్తుంది. మీకు ఈ కండిషనల్ స్ప్లిట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది 5 నిమిషాల్లో చెప్తారు, బట్ నేను అరగంట చెప్పిన. ఎందుకు? మీకు ఆ కన్ఫ్యూజ్ ఉండకూడదు, ఆ క్లారిటీ రావాలి అని. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ, నథింగ్ టు వరీ. చేయండి, ప్రాక్టీస్ చేయండి. వి విల్ సీ ఫ్యూ మోర్ ట్రాన్స్ఫర్మేషన్స్ టుమారో. ఓకే.